మిర్చి రైతు సోదరులకి బిగ్ అలర్ట్. కోల్డ్ స్టోరేజీలు తగలబడే సమయం మొదలైంది. మిర్చి ధరలు ఎప్పుడైతే పతనం అవుతాయో రైతులంతా కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకుంటారు. ఆ సరుకంతా అమ్ముకోవడం, తాలుకాయల నుంచి నిప్పేయడం. గడిచిన 3 దశాబ్దాలుగా గుంటూరు, కృష్ణా జిల్లాలోనే 13 కోల్డ్ స్టోరేజీలు తగలబడిపోయి దాదాపుగా 200 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి మాత్రం 5 కోట్ల నుంచి 9 కోట్ల దాకా ఇన్సూరెన్స్ వచ్చింది. రైతులు పెట్టుకున్న పంటకు మాత్రం రాదు. ఆ తగలబడ్డ కోల్డ్ స్టోరేజ్లో రైతులు పెట్టిన పంట కాలిపోయిందా, లేదంటే ముందే అమ్ముకొని నిప్పు పెట్టారా అనే విషయం కూడా ఇంతవరకు తేల్చిన దాఖలాలు. తాజాగా జగ్గయ్యపేట సమీపంలో జరిగిన తొర్రగుంటపాలెం, జగ్గయ్యపేట సమీపంలోని తొర్రగుంటపాలెంలో కోల్డ్ స్టోరేజీ కాలిపోయింది. దాదాపు 40,000 టిక్కీలు, రైతులు నిల్వ చేసుకున్న టిక్కీలన్నీ కాలిపోయాయి. అయితే ఎక్కడ ప్రమాదం జరిగినా వీళ్ళు చెప్పేది ఏంటంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని వెంటనే చెప్పేస్తారు. అంతకంటే వేరే మార్గాలు లేవు కాబట్టి. విద్యుత్తు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా పరిశీలించి విద్యుత్ ప్రమాదం వల్లే మంటలు అంటుకున్నట్లు గుర్తించారట. అగ్నిమాపక విద్యుత్ శాఖల నుంచి నివేదిక రాగానే సమగ్ర విచారణ చేస్తామని జగ్గయ్యపేట పోలీసులు చెప్తున్నారు. ఇంకేం చేస్తారు? కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు తలా 5 లక్షలు పడేస్తే వాళ్ళకి ఎలా కావాలో ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రిపోర్టులు తయారేస్తారు. రైతుల పరిస్థితి ఏమిటి? లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసి ధర లేదని కోల్డ్ స్టోరేజ్లో పెడితే దానికి కూడా నిప్పేస్తున్నారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. శీతల గిడ్డంగి నిర్వాహకులు జగ్గయ్యపేటలోని యూనియన్ బ్యాంకులో తీసుకున్న రుణాలపై బ్యాంకు ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. గిడ్డంగి కోల్డ్ స్టోరేజ్ నిర్వహణ ఖాతాలు, అందులో మిర్చి నిల్వలు, 19 మంది రైతుల పేర్లతో తీసుకున్న రుణాల ఖాతాలను సీజ్ చేశారు. 19 మంది రైతుల పేరుతో కోల్డ్ స్టోరేజ్ రుణాలు తీసుకున్నారు. అలా ఉంటుంది పరిస్థితి. ఇక ప్రమాదం జరిగిన రోజు 3 రోజులైనా తమకు కనీసం ఓదార్పు లేకుండా పోయిందని రైతులు వాపోతా ఉన్నారు. ఘటన జరిగిన రోజు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అక్కడే ఉండి వారికి భరోసా కల్పించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. భీమవరం, మక్కపేట, గౌరవరం, ఇందుగుపల్లి, మంగోలు గ్రామాలకు చెందిన రైతులు గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ, మార్కెటింగ్, ఫైర్ అధికారులు, గిడ్డంగి, శీతల గిడ్డంగి యాజమాన్యం, బాధిత రైతులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సమావేశం నిర్వహించారు. రైతులకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెప్తాను. అసలు మిర్చి రైతులకు పరిహారం వస్తుందా రాదా అనే విషయంలో రాబోయే 24 గంటల్లో అప్డేట్ వచ్చింది. ఈరోజు పగలు దాని మీద సమావేశం ఉంది కాబట్టి ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.